Hi to all. Good evening, everyone. Welcome back to my channel. సో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే స్క్రీన్లోకి వచ్చి ఆల్మోస్ట్ 1 మంత్ 11 days అవుతుందన్నమాట. సో ఆన్ Feb 5th నైట్ మా అమ్మ వాళ్ళ నాన్న అయితే ఎక్స్పైర్ అయిపోయారు, అంటే మా తాతయ్య అనమాట. సో ఈ ఇన్సిడెంట్స్లో నేను ఎలాంటి వీడియో కానీ ఎలాంటి షూట్ కానీ చేయలేదన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఈ ఎమోషనల్లో ఉన్నాము. ఇప్పటికీ దాంట్లో నుంచి బయటకైతే రాలేకపోతున్నాం అనమాట. లైక్ మా తాతతో మా బాండింగ్ అలా ఉన్నది. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్గా అసలు ఇప్పటికీ చాలా షాకింగ్గా ఉందన్నమాట. ఆన్ February 5th అయితే డే టైంలో మేమందరం కాల్లో మాట్లాడాము. ఆల్మోస్ట్ వీణ అయితే 1 hour పైన మాట్లాడింది, నార్మల్ కాల్. అండ్ విన్న తర్వాత నేను ఆఫ్టర్నూన్ కూడా నేను కాల్ చేశాను, వీడియో కాల్ చేసి నేను కూడా 1 hour మాట్లాడాను అనమాట. ఇంకా ఆ రోజైతే సడన్గా అన్నీ సాడ్ థింగ్స్ కానీ ఆయన మనసులో ఏముందో అన్ని మాటలు అయితే చెప్పుకున్నాడు. అండ్ హ్యాపీ మూమెంట్స్ కూడా చెప్పుకున్నాడు అనమాట. బట్ ఆ రోజైతే అనుకోలేదు ఇలా అవుతుంది అని చెప్పి. సో ఇది ఎవ్రీథింగ్ సడన్గా జరిగిపోయింది. అట్లాగని ఏదో బెడ్లో ఉన్నాడా, రెస్ట్లో ఉన్నాడా అని కూడా ఎలాంటిది ఏదీ లేదు. బాగా యాక్టివ్గా ఉన్నాడు. హెల్త్ ఇష్యూస్ పెట్టుకొని కూడా నార్మల్గా చాలా యాక్టివ్గా ఉండేవాడు అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా అయింది అనమాట. సో ఆ రీజన్ మీద అయితే నేను ఇంకా మొబైల్ అయితే నేను టచ్ చేయలేదు. చాలామంది కాల్స్ అండ్ మెసేజెస్ కూడా చేశారు. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. నేను రెస్పాండ్ ఇవ్వలేకపోయాను అనమాట. సో ఇంకా నేను మా అమ్మని చూసుకుంటూ ఇంకా ఎమోషనల్లో ఉన్నామన్నమాట. ఇప్పటికీ ఇది అబద్ధమైతే బాగుండు అనిపిస్తుంది అనమాట. సీరియస్లీ చాలా 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 మిస్ అవుతున్నాం మా తాతనైతే. అది ఎంత అని చెప్తే అర్థం కాకపోవచ్చేమో. మిస్సింగ్ బాండింగ్ ఏంటి అనేది మాకే తెలుస్తుంది. ఎవ్రీడే మా డైలీ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందంటే, మార్నింగ్ మేము లేచి ఇంకా ఫస్ట్ మేము మాట్లాడతాము అని చెప్తే ఇంకా అది మా గ్రాండ్ పేరెంట్సే ఉంటారు. 20+ years నుంచి మాకు తెలిసిన ప్రపంచము వాళ్ళిద్దరే అన్నమాట. సో ఎవ్రీ బాండింగ్స్ అండ్ చాలా రిలేషన్స్ ఉన్నారు, కానీ ఎవరితో మాకు టచ్ అయితే లేదు. సో ఇంకా మాకు ఫస్ట్ నుంచి మా చైల్డ్హుడ్ ఏజ్ నుంచి ఇప్పటి వరకు వీళ్ళే మా ప్రపంచం అన్నమాట. ఇంకా అమ్మ తర్వాత ఎవరు అని చెప్తే మా తాత మా అవ్వే వస్తారనమాట. సో అంత క్లోజ్ బాండింగ్ ఉండేది. ఈరోజు ఆ పర్సన్ లేరు అంటే అది రిసీవ్ చేసుకోలేకపోతున్నాము. సో ఎక్కడున్నా ఆయన మాతోనే ఉంటాడు, మా దగ్గరే ఉంటాడు అని ఫీల్ ఉంటుంది. బట్ సడన్గా గుర్తొస్తే మాత్రం ఇంకా లేడా, ఇంకా మాట్లాడలేమా, ఇంకా చూడలేమా అని అయితే మైండ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు అవతో రోజు కాల్ మాట్లాడాలన్నా కూడా బై మిస్టేక్ తాత ఏం చేస్తున్నాడు అని ఎక్కడ వచ్చేస్తుంది అని చెప్పి టంగ్ అయితే చాలా కంట్రోల్ పెట్టుకుంటున్నాం మేమందరం కూడా. ఆ రోజు మార్నింగ్ కూడా చాలా బాగున్నాడు, యాక్టివ్గా ఉన్నాడు. సో మేమంతా స్పెండ్ చేసినా కూడా, కానీ ఆ రోజు మాత్రం మనసులో మాటలు చాలా ఓపెన్గా అయితే మాతో షేర్ చేసుకున్నాడు. ఏమేమి బాధలు ఉన్నాయి, ప్లస్ ఏమేమి హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి అన్నీ అయితే షేర్ చేసుకున్నాడు. సో ఆ రోజే మాకు కొంచెం ఏంటి కొత్తగా మాట్లాడుతున్నాడు అనిపించింది. ఆ రోజు ఇంకా మాటల్లో నేను చెప్పాను, ఏమి కాదు తాత, నువ్వు హెల్త్ గురించి టెన్షన్ తీసుకోకు, అంతా సెట్ అవుతుంది, నువ్వు యాక్టివ్గా ఉంటే ఏమీ కాదు అని చెప్తే, ఈ 20+ yearsలో మా తాత నోట్లో నుంచి నేను ఫస్ట్ టైం విన్నాను అనమాట ఈ మాట. లేదమ్మా ఇంకా అయిపోయింది అని అన్నాడు. ఇప్పటికీ ఆ మాట నా చెవులో ఉన్నట్లే ఉందన్నమాట. సో ఆ మాట ఎప్పుడు అనేవాడు కాదు, ఎప్పుడు అనేవాడు నాకేం కాదు, నేను ఇంకా ఎన్ని ఇయర్స్ ఉంటాను చూడండి, మీతో నేను ఇంకా ఉంటాను, నీ దగ్గర ఉండాలా, నేను నీకు మ్యారేజ్ అయిపోయినా కూడా నీతో నేను ఉండాలా అని ఎన్నిసార్లు నాతో చెప్పాడో అన్నిసార్లు చెప్పాడు. ఈరోజు ఇలా తాత లేకపోవడం సీరియస్లీ చాలా ఎమోషనల్ థింగ్ అనమాట.
ఇంకా ఆ రోజు నైట్ 11:30 అరౌండ్ మేమందరం పడుకొని ఉన్నాము. ఆ రోజు మాత్రము నైట్ అరౌండ్ 11:30కి నేను సడన్గా ఉన్నట్లు ఉండేసి వీణాని నిద్ర లేపాను అనమాట. సో ఆ టైంలో తాత ఎందుకు గుర్తొచ్చాడో నాకు తెలీదు. తాత ఇలా మార్నింగ్ ఇలా మాట్లాడాడు నాతో, ఏదో హర్ట్ అవుతున్నాడు, ఏదో బాధపడుతున్నాడు. నేను మార్నింగ్ అమ్మని అడిగేసి నేను ఊరికి వెళ్ళిపోతాను, నేను ఒక్కదాన్నే, మీరు వీలు చూసుకొని వీకెండ్స్లో హాలిడేస్ ఉంటుంది కదా, వీకెండ్స్లో రండి అని చెప్పాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే నేను బయలుదేరుతాను ఇంకా ఇలా అనేసి వీణా కూడా చెప్పాను అనమాట. ఆ టైంలో మేబీ మా తాత సోల్ వచ్చి నాకు అలా గుర్తు చేసిందో ఏమో తెలీదు. బట్ ఏ రోజు మిడ్నైట్ 11:30 టైంలో అయితే అలాంటి టాపిక్స్ ఎప్పుడు మాట్లాడుకోలేదు. బట్ ఆ రోజు అలా గుర్తొచ్చాడు నైట్ 11:30కి. ఇంకా 12:30కి అయితే కాల్ వచ్చేసింది. అంటే ఫస్ట్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా తాతకి హెల్త్ బాగాలేక హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాము, అడ్మిట్ చేసాము, మీరు రండి అని చెప్పారనమాట. సో ఇంట్లో నుంచి కూడా చాలా హోప్స్ పెట్టుకొని వెళ్ళిపోయాము. అంటే నేను అమ్మకు కూడా చెప్పాను, అమ్మ ఏడుస్తూ ఉంటే చెప్పాను అనమాట, ఏమీ కాదు, మనం రీచ్ అయిన తర్వాత తాత మనల్ని చూస్తే లేచి మనం ఇంటికి పోదాము అమ్మ అని పిలుస్తాడు చూడు అని ఈ మాట చెప్పుకుంటూ వెళ్ళాము. బట్ ఫైనల్లీ సగం దూరం వెళ్ళిన తర్వాత అయితే తెలిసింది ఇలా అయిపోయింది అని చెప్పి. సీరియస్లీ చెప్పలేనన్ని మెమోరీస్ ఉన్నాయి, చెప్పలేనంత బాండింగ్ ఉంది. మాకు మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు వాళ్ళే ఉంటారు. మా సైడ్ నుంచి ఎవరికైనా కాల్స్ వెళ్తున్నాయి మా మొబైల్లో నుంచి అని చెప్తే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తప్ప ఇంకా వేరే కాల్స్ ఉండవు, వేరే కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉండవు. ఎనీ టైం నా ఫోన్లో అయితే నార్మల్ కాల్స్ కూడా ఉండవు, ఎనీ టైం వీడియో కాల్స్. ఇంకా ఏది ఉన్నా కూడా మాతోనే చెప్పుకునేవాడు. అది బాధ అయినా సరే మాతో చెప్పుకుంటే రిలాక్స్ అవుతాడు. అండ్ హ్యాపీ ఉన్నా కూడా మాతో చెప్పుకొని ఇమ్మీడియట్లీ కాల్ చేసేసి మాకు హ్యాపీ మూమెంట్ చెప్పుకొని హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటాడు. సో ఏది ఉన్నా ఇమ్మీడియట్లీ కాల్ అయితే మాకు వస్తుంది, లేదా మేము కాల్ చేసినప్పుడు చెప్పుకుంటాడనమాట. సో ఇంకా లాస్ట్ ఫైనల్ మాట కూడా నాకు అమ్మకే చెప్పి వెళ్ళాడు, ఇంకా లేదు ఇంకా అయిపోయింది అని. సో వీణాతో కూడా చాలా 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 బాగా మాట్లాడాడు, చాలా నవ్వుకుంటేనే మాట్లాడాడు. అండ్ వీణా కూడా మా తాత కోరిక కూడా తీర్చింది. మా తాత కోరిక ఏముందో మా తాత వీణాతో చెప్పాడనమాట. ఆ కోరిక కూడా తీర్చి కాల్ చేసి చెప్పిందనమాట, తాత ఇలా విషయం అని చెప్పి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా చాలు, నాకు చాలా హ్యాపీ మూమెంట్ ఇచ్చావు, నా కోరిక తీరిందమ్మా, ఇంకా చాలు నాకు అని కూడా అన్నాడు అనమాట. ఫైనల్లీ ఆ రోజు కూడా నేను మాట్లాడిన రోజు వచ్చేసి నేను మార్నింగ్ ఉప్పిట్ టిఫిన్ చేశాను. తాత ఈరోజు ఉప్మా చేశాను, బాగా వచ్చింది అని చెప్తే, అవునా అమ్మ నేను కూడా ఇంట్లో చేయించుకుంటాను అవన్నీ అడిగి అని అన్నాడు. 4 o'clockకి ఉప్మా కూడా చేయించుకొని తిని ఇంకా నైట్కి కూడా 1 గ్లాస్ మిల్క్ తాగాడంట. ఇంకా నైట్ టైంలో ఇలా అయింది. సో నా ఫుడ్ కానీ తాతకి చాలా ఇష్టము, అమ్మ చేసే ఫుడ్ కానీ నేను చేసే ఫుడ్ చాలా ఇష్టంగా తింటాడు. ఇంకా మేము ఊరికి వెళ్తే చాలు, ఇంకా మా తాతకైతే చాలా పెద్ద ఫెస్టివల్ అన్నమాట. ఊళ్ళో చూసేవాళ్ళు కూడా అంటారు, ఇంకా కూతురు వచ్చింది, మనవరాళ్ళు వచ్చారు, ఇంకా నీ సంతోషానికి లిమిట్ లేదు అని అంటే భుజాల మీద చేయి వేసుకొని ఎంత హ్యాపీగా కూర్చొని నవ్వుకునేవాడు. చాలా మెమొరీస్ ఉన్నాయి. బట్ తాత ఇంకా ఉండింటే చాలా బాగుండు. చెప్పుకుంటే ఇలా ఒక్క వీడియో కాదు కదా, 1 year కూడా సరిపోదు మా తాత గురించి చెప్పుకుంటే, అన్ని మెమొరీస్ ఉన్నాయి. అంత జెంటల్మెన్ అనమాట. అలాంటి తాత కానీ, అలాంటి ఫాదర్ కానీ, అలాంటి బ్రదర్ కానీ దొరకాలంటే సీరియస్లీ చెప్తున్నా లక్తో పుట్టుండాల. అలాంటి పర్సన్ మన రిలేషన్షిప్ అయి ఉండాలంటే. సో ఇది ఫ్రెండ్స్, ఇందువల్ల నేనైతే
ఇంకా మొబైల్ అయితే ఆన్ కూడా చేయలేదన్నమాట. ఇంకా ఈ ఎమోషన్లో ఉండగా నా ఫ్రెండ్ షాన్ని మీకు తెలిసిందే కదా, చాలా వీడియోస్లో కూడా కనిపిస్తుంది. షాల్ని వాళ్ళ పెద్ద తమ్ముడు కూడా చనిపోయాడనమాట. సొంత తమ్ముడు, కజిన్ కాదు. ఇంకా 1 by 1 ఏదో ఒకటి సాడ్ మూమెంట్ కానీ సాడ్ థింగ్ కానీ వినాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది. బట్ మాకు మాత్రం మా తాత లేనిదే వీఆర్ నథింగ్ అనే ఫీల్లో ఉన్నాము. సో ఇంకా నేను ఎక్కువ మాట్లాడలేను ఫ్రెండ్స్, ఇప్పటికే చాలా మాట్లాడాను. ఇంకా తాత గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. కీప్ ఆన్ వాచింగ్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. అంటిల్ దట్, టేక్ కేర్, బాయ్ ఎవ్రీవన్.